ఎందుకు ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చింది అంటే గనక ఖమ్మంలో వెలుగుమట్లలో ఈ యొక్క భూదానికి సంబంధించినటువంటి 750కి పైగా కుటుంబాలని అర్ధరాత్రి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఖాళీ చేపించి రోడ్డున పడేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. మనం చూసాం కూడా. అందు గురించి తెర మీదకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఏర్పడటం జరిగింది. దాంట్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండటం జరిగింది. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందని కూడా చూడటం జరిగింది. అయితే ఈ భూదాన్ భూమిని తెలంగాణ వచ్చిన తర్వాత అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. రద్దు చేసినప్పుడు ఎవరికి అధికారాలు ఉంటాయి అని అంటే కనుక CCLAకి సంబంధించినటువంటి సెక్రటరీకి స్పెషల్ అధికారాలు ఉంటాయి. సో ఆ అధికారాల్లో అతను భూదానికి సంబంధించినటువంటి సెక్రటరీ కిందనే ఉంటాడు. అంటే ఏంటి, ప్రభుత్వంకి సంబంధించినటువంటి శాఖలు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి CCLకి సంబంధించిన సెక్రటరీ భూదానికి ఉంటారు. కాబట్టి ఏమైనా ప్రొసీడింగ్స్ ఇవ్వాలి అని అంటే కనుక ఆయనే ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి పరిగణించాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఈ మొత్తం తెలంగాణలో ఈ భూదాన భూములకు సంబంధించి కేవలం 32,000 ఎకరాలు మాత్రమే పేదలకు పంచిపెట్టడం జరిగింది. మిగిలినంతా కూడా అన్యక్రాంతం అయిపోయింది. అంటే బడాబాబులు, కబ్జాదారులు వాళ్ళందరూ కూడా వీటిల్ని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడము చేయడం. కొన్ని భూములకైతే సర్వే నెంబర్లు కూడా లేవు. సో ఆ విధంగా అన్ఈవెన్గా ఉంది. సో వీటిలన్నిటిని కూడా అదునుగా చేసుకుని చాలా వరకు కబ్జాల పరమైంది. పేదలు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని ఇట్లా బయటికి పంపించి వాళ్ళ మీద ప్రతాపం అనేది ప్రభుత్వాలు చేయించడం జరుగుతుంది. అది భూదాన్ యొక్క సారాంశం.